ప్రభుత్వం బాగుంది. 2014 నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ళు పరిపాలించాడు కేటీఆర్. అందరికి దద్దబంధు ఇప్పిస్తాను, అది ఇప్పిస్తానని ఏమి ఇప్పించలేదు. ఓట్లు వేయించుకుంటూ ఇంటి ఇప్పిస్తాను, అవి ఇవ్వలేదు. 2.5 సంవత్సరాల డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, బస్సు ఫ్రీ, కరెంట్ ఫ్రీ, సన్న బియ్యం అన్ని ఇస్తున్నారు కానీ మంచిగా ఉంది. మరి ఇప్పుడు ఇన్ని చేస్తుండ్రు అయినా కూడా రేవంత్ రెడ్డిని ఎందుకన్నా ఇట్లా తిడతా ఉన్నారు? ఇట్లా ఇక పడనోళ్ళు ఎంతమందో తిడతారు ఉన్నారా? అంటే పడకనే తిడుతున్నారు, పాలన మంచిగానే ఉంది. పాలన బాగుంది, పాలన కాడ డౌట్ ఏం లేదు. ఇక్కడ కానీ ఊర్ల పొంటి కానీ మంచిగా ఉంది, పాలన బాగుంది. బాగాలేదని ఎవరు అట్లేం లేదు. అది చేసే పనులు అన్ని మంచిగా ఉన్నాయి కదా. కేసీఆర్ కంటే మంచిగానే చేస్తుందని అనిపిస్తుందా? చాలా మంచిగా చేస్తుంది. నువ్వు ఇప్పుడు 2.5 సంవత్సరాలు పామంతులే ఉన్నారు, నిన్న ఇవాళ బయటకు వచ్చారు. ఏది మరి వచ్చిన వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ మనుషులకి అన్ని చేస్తారు. అట్లా కేసీఆర్ ఇస్తుండొచ్చు కానీ వాళ్ళ కార్యకర్త ఇతరులకు ఇస్తలేదు కదా. మాకైతే ఏం లేదు, కామన్ మ్యాన్కి ఎవరికి వస్తలేదు. మేము 10 ఏళ్ళు తిరిగినాము, ధర్నాలు అంటే మీటింగ్లు అంటే అన్నిటికీ ప్రజలు తిరిగి మాకేం లేదు. ఇప్పుడు తినేటోళ్ళే ఉంటుంది. మా దగ్గర ఏముంది అన్న, ఏం లేదు. పొట్టుపాటు మీద డబ్బలు వేసుకొని ఈ డబ్బాలు కూడా కిరాయిలు కడతాం. కిరాయి 800 డబ్బా. మరి అందరు కడుతున్నారు ఒకళ్ళ. ఆయన ప్రభుత్వం మంచిగా ఉంది అన్న, అట్లా ఏం లేదు. అదే బాగుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. రేవంత్ రెడ్డికి ఒక ముఖ్యమంత్రిగా అర్హత లేదు, ఆయనకు అనుభవం లేదని చాలా మంది అంటున్నారు. ఇవో పడనోళ్ళు బురద కాలు పెడితే బురద మనమే పడుతుంది, ఆడ పడది. నువ్వు పడక 10 పోయింది, 10 పోయిన వల్ల దానివల్ల వీళ్ళు మాట్లాడే కానీ 10 ఉంటే అట్లా తట్టుకోలేక మాట్లాడుతారు, అంతే కదా. దాంట్లో ఏం డౌట్ లేదు. అంత మంచిగా చేస్తున్నప్పుడు ప్రతి ఊరూరికి పోండి, ఎట్లా బాగుందో ప్రజలు చెప్తారు, మనం చెప్పుకునే లేదు. మీకు కూడా తెలిసే ఉంటుంది, మాకంటే ఎక్కువ మీకే తెలుస్తుంటది, అవునా కదా. ఇప్పుడు మాదైతే నెంబర్ 1 వాళ్ళదే ఉంది, మంచిగా చేస్తారు. కాంగ్రెస్ ఉంది. నిన్న కూడా నిన్న కేటీఆర్ ఏమన్నాడు, పేపర్లో కూడా వేసిండు. ఏమని వేసిండు, చెప్తాం కొడతాను వేసిండు దొరికితే. అది ఎంతవరకు సీఎం పడుకుని అంటారా? వాళ్ళు కూడా తిడుతురుగా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మస్తు తీరొక్క మాటలు తిట్టిండు కానీ కేసీఆర్ ను. 10 ఏళ్ళలో వాళ్ళు తిట్టిర్రు, వీళ్ళు తిట్టిర్రు అంటే ఆయన కక్ష సాధించుకో. ఆయన బిడ్డ పెళ్లి ఉన్నప్పుడు కూడా కక్ష సాధించుకొని లోపల వేపించేసారు రేవంత్ రెడ్డి, జైలు పెట్టి. అప్పుడు ఏం చేయలేదు కదా, ఈయన కక్ష తీసుకుంటాడు కదా. చట్టం చేసే పని చట్టం చేస్తాను అంటుండు. దానికి కొంచెం బాధ ఉండి తిడుతున్నాడు. బాధ ఉండి నువ్వు చేసే పనులకు తిడుతురు కానీ ఎందుకు తిడతారు? ఉట్టిగా తిడతారు వాళ్ళను. ఈయన అంటేనే ఆయన అంటుండు, ఆయన అన్నది ఈయన ఎందుకు అంటాడు? అంటే కేసీఆర్ అన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు. మనం బయటకు వచ్చి ఎన్ని మాట్లాడినందుకు ఆయన రివర్స్ అయిండు కదా, లేకపోతే అనపోవు కదా. ఎట్లా తిడతాడు? ఒకటే అన్నాడు, ఆయన తోలు తీస్తాను ఒకటే అన్నాడు, ఈయనేమో తీరొక్క మాట అన్నాడు. మరి ఈయన అంటాడు ఆయన తోలు తీస్తానా, ఈయన ఎన్ని అన్నాడు, దీని మాటలు అన్నాడు. మరి దానికి అదే ఎట్లా ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఏం కథ అట్లా. సరే.